మావోయిస్టుల ఎదురుదాడులతో ఇక్కడి గిరిజనులు హడలిపోతున్నారు. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్నారు ఇక్కడ గిరిజన పల్లెలు. తాజాగా జరిగిన సిఆర్పీఎఫ్ కాల్పుల్లో ఓ గిరిజనుడు చనిపోయాడు. పోలీసులు మావోయిస్టుల పోరుతో అట్టడుగుతున్న ఒరిస్సా దండకారణ్యం నుంచి మా ప్రతినిధి రెహమాన్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు. ఒరిస్సా రాష్ట్రంలోని నయాఘర్, దస్పల్ పోలీస్ ఠాణాలు, ట్రైనింగ్ క్యాంపులపై మావోయిస్టులు దాడి చేసి భారీగా తుపాకులు ఎత్తికెళ్లిన తరువాత గంజాం, గజపతి నయాఘర్ జిల్లాల్లో కూంబింగ్ జరుగుతోంది. అటవీ గ్రామాల ప్రజలు తూటాలు, తుపాకుల మోతలకు భయపడి ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతున్నారు. పోలీసులు హెలికాప్టర్ల ద్వారా ఎయిర్ బాంబింగ్ జరుపుతున్నారని, వెంటనే గిరిజన పల్లెలపై దాడులు ఆపివేయాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. Air bombing in some areas. We know about more than 150 people, innocent people, killed in some district in Orissa. So government says 20 people killed in some encounter. Whatever may be, we want the actual report. Whoever may be, the government preserve all the bodies and to give the legal claimants. So that's why we are gathering here and want to conduct one fact finding regarding in this matter. గంజాం జిల్లాలో టీవీ5 పర్యటించిన చాలా గిరిజన గ్రామాల్లో జనం ఖాళీ చేసి వెళ్లిపోయారు. అక్కడ వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. గాస్మా అటవీగూడెంలో పారిపోవడానికి చేతగాని 2 వృద్ధ మహిళలు కనిపించారు. కాల్పుల మోతకు భయపడి తమ వారు పారిపోయారని, తిండి తిప్పలు లేక తాము పస్తులుంటున్నామని అన్నారు. బాంబుల శబ్దాలకు అందరూ పారిపోయారు. పరిగెత్తడం చేత కాక మేమే ఉండిపోయాం. తిండి తిప్పలు లేకుండా మావోయిస్టుల, పోలీసుల తుపాకుల హోరుకు గిరిజనం నలిగిపోతున్నారు. ఒరిస్సా రాష్ట్రంలో భీకర యుద్ధానికి భీతిల్లి గ్రామమే ఖాళీ అయింది. కేవలం పారిపోలేక మిగిలిన ఈ 2 వృద్ధులు మాత్రమే మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. తిండి తిప్పలు నీళ్లు లేక వీళ్ళు ఆకలితో అలమటిస్తున్నారు. గస్మా నుంచి టీవీ5 కోసం రెహమాన్. ఇప్పుడు స్మాల్ బ్రేక్.